ఈ 2 రోజులు మనకు చెప్పబోయే అంశం ఏంటంటే, కనిపించే బంధాలన్నీ దేవునివేనా? అన్ని బంధాలన్నీ వచ్చింది ఎవరి వలన అంటే దేవుని వల్లనే. ఈ బంధాలన్నిటికీ కారణం వెనకాల ఎవరుందంటే దేవుడు. ఒకవేళ దేవుడే అనుకోకపోతే ఈ భూమి మీద ఏ బంధము లేదు. మరి నేనైతే మామూలుగా శ్రీనాన్న వాక్యం వింటానుగానే వచ్చాను ఏమండి, ఎందుకంటే ఆయన పాటలు బాగుంటాయి, ఆయన మాటలు బాగుంటాయి, ఎంతో అనుభవంతో మరి ఆయన ఎన్నో ప్రాంతాల్లో అలుపెరగకుండా సువార్త పరిచర్య చేస్తూ మంచి రచయితగా, మంచి ఉపదేశకుడుగా, దేవుని సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి మంచి దైవజనులు కనుక వారు మన ప్రాంతానికి వచ్చారు కనుక ఆయన మాటలు విందామనే వచ్చాను. కానీ మరి నన్ను కూడా కాసేపు మాట్లాడమని కోరటం వలన కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కనిపించే బంధాలన్నీ దేవునివే అనే అంశంతో, మంచి అంశంతో ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కనిపించే బంధాలే కాదు, కనిపించే అందాలు కూడా దేవునివేనండి. కనిపించే మానవ బంధాలే కాదు, ప్రకృతిలో కనిపించే ప్రకృతి అందాలు కూడా దేవునివే. బైబిల్ ఆకాశం అంత మహాజ్ఞానం కలిగిన గ్రంథం ఇది. కారణం ఏంటంటే ఇది సృష్టికర్త రాయించాడు. నువ్వేం అడిగినా సరే సమాధానం చెప్తుంది. నువ్వు ఏ ప్రశ్న అడుగు బైబిల్ సమాధానం చెప్తుంది. కారణం ఏంటంటే మానవులందరినీ, ఈ బంధాలన్నిటినీ, ఈ సృష్టిని అంతటిని కలిగించిన వాడు నువ్వు ఏమి అడిగినా దానికి సమాధానం చెబుతాడు. ఏంటండి ఈ బంధాలు ఎవరికి అర్థమయ్యాయండి? రక్త బంధం తెలియదు, ఆత్మ బంధం తెలియదు, ఏది శాశ్వతం తెలియదు, ఏ బంధాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, కుటుంబం అంటే తెలియదు, ఈ కుటుంబంలో ఈ బంధాలు ఎవరు పెట్టారో తెలియదు, ఎలా ముగించాలో తెలియదు. మీరు బైబిల్ చదువుకోకపోతే, మీరు బైబిల్ నేర్చుకోకపోతే మీకు ఏం చేయాలో మీకు ఏమి తెలియదు. మన మధ్యకి శ్రీని గారు రావటం నిజంగా ఆనందదాయకం. వారి ఆత్మీయ కుటుంబం కూడా వారి వెంట ఉండడం ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, వారిని చూసి మనం అనుసరించాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ప్రారంభం నుండి కూడా ఎప్పుడు మన బండారులంక వారు వాక్య ఉపదేశానికి వచ్చినా కూడా వారి కూడా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటేనండి, సుమారు 20 మంది నుండి 30 మంది ఆత్మీయ పిల్లలందరితో కలిసి ఈ నా పిల్లలు, నా కుటుంబం అని గర్వకారణంగా ప్రకటిస్తూ వారు ఆయన వెంటపడి దేవుని పనిలో పాలిభాగస్తులు కావడం నిజంగా మరొకసారి సిబిటి మియాపూర్ దేవుని పిల్లలైన వారందరికి కూడా సభాముఖంగా మా బండారులంక స్థానిక సంఘాల తరపున మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి ఈ కార్యక్రమాన్ని వారు ఎంతో సహకారంతో, నిజంగా ఎంతో కృషి, ఎంతో పని వారు చేయడం మేము అందరం చూస్తున్నామండి. నిజంగా ప్రతి సంఘము ఇలా మారితేనండి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. పాపం కుమారుడు దూరంగా ఉన్నాడు, ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, పక్కన కూడా లేడు. ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి ఆశతో ఉంటారు అంటే, మా కొడుకు మా దగ్గర ఉంటే బాగున్నాం, లేదంటే మేము వాళ్ళ దగ్గర ఉంటే బాగున్నాం, ఇక్కడ వరకు ఆలోచిస్తారు. కానీ వీళ్ళండి, కుమారుడు అక్కడ ఉంటున్నా, వీళ్ళిద్దరు ఒంటరిగా ఉంటున్నా, మా గ్రామానికి వాక్యం చెప్పాలి, మా గ్రామానికి వాక్యం చెప్పాలి. రోజు నా లైవ్లు వింటదండి, విని తర్వాత రోజు ఫోన్ చేస్తుంది, తమ్ముడు ప్రసంగం చాలా బాగుంది తమ్ముడు, మా ఊర్లో చెప్పేయాలంటది. ఎప్పుడు ఇదే ఆశ. పాపం వాక్యం ఏంటో మా ఊర్లో చెప్పేయాలి, వాక్యం ఏంటో మా ఊర్లో చెప్పేయాలి అని. పాపం పిల్లల దగ్గరగా లేకపోయినా ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళిద్దరూ ముందుండి, పాపం బంధువులు, మంచి బంధువులు అండి, ఆవిడకి తోడుగా ఉన్న బంధువులు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు, మంచి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు. పాపం ఈవిడికి తోడుగా ఉండి ఇరుగు పొరుగు వాళ్ళందరూ సహకారంతో ఈ మంచి కార్యాన్ని జరిగించారు. మరి క్రైస్ట్ చర్చ్ మియాపూర్ తరపున వీరిద్దరికి చిన్న సన్మానం చేయాలి అని, అలాగే బట్టలు సన్మానం చేయడానికి తీసుకుని వచ్చారు.